సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రాబోతున్న గుంటూరు కారం సినిమాలోని డ్రామాపై ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తుంది. గతంలో త్రివిక్రమ్పై ఎప్పుడూ ఓ విమర్శ వినిపించేది. పెద్దగా కథ లేకుండా కేవలం తన మాటల్లోనే సినిమాని నడిపిస్తున్నాడనే పేరు ఉంది. జనవరి 12న విడుదలకి అవుతున్న గుంటూరు కారంలో తన డైలాగ్స్తో త్రివిక్రమ్ మరోసారి మ్యాజిక్ చేస్తారని అందరూ ఫిక్స్ అయిపోయారు. అయితే గుంటూరు కారంలో డైలాగ్స్ కన్నా డ్రామా పైన త్రివిక్రమ్ ఎక్కువగా ఫోకస్ పెట్టాడంట. గుంటూరు కారం సినిమాలో అద్భుతమైన డైలాగ్స్ ఉన్నప్పటికీ డ్రామానే ఎక్కువ పడుతుందని టాక్ నడుస్తుంది. అలాగే కథ కూడా డైలాగ్స్ మీద కాకుండా ఎమోషనల్ సీన్స్, డ్రామా మీదనే ఎక్కువ నడుస్తుందంట. ఈ చిత్రం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12న రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమాలో మీనాసు చౌదరిలు హీరోయిన్స్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా గుంటూరు మిర్చి యాడ్ నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుంది. హారికాసిని క్రియేషన్స్ భారీ ఎత్తున ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ సినిమా మహేష్ కెరీర్లో 28వ సినిమాగా తెరకెక్కుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.